హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో చేస్తేనే మటన్ అనేది బాగా ఉడుకుతుందండి. నార్మల్గా కళాయిలో అలా చేస్తే మటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, ఉడకదు. సో నేను కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీరా అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లోకి టర్మరిక్ అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ బాగా కలుపుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేస్తే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మటన్ని బాగా వాష్ చేసుకుని వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ చూస్తూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసి మటన్ అనేది మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత మటన్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకుని బాగా కలిపి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలాలను యాడ్ చేసుకుందాం. బాగా వేగిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మటన్ మసాలాను కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మటన్ మసాలాను వేయడం వల్ల కర్రీ అనేది ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. అన్నీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టమాటాని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఒక పెద్ద టమాటాని మిక్సీ చేసుకొని ప్యూరీలా చేసుకుని వేసుకుంటున్నాను. మాకు ఏ కర్రీ అయినా మటన్కైనా చికెన్కైనా దేనికైనా టమాటా వేసుకోవడం అంటే ఇష్టం అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. టమాటా అనేది బాగా వేగాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఇందులో కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. దీనివల్ల టెక్స్చర్ అనేది బాగుంటుంది, కర్రీ గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 6 to 7 విజిల్స్ వరకు పెట్టుకోండి. మటన్ అనేది బాగా ఉడుకుతుంది. మరీ మెత్తగా ఉడికిపోయినా బాగోదు, అందుకే 7 విజిల్స్ పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది.